హాయ్ ఫ్రెండ్స్, చేపల గాలానికి సంబంధించిన బెల్లి ఎలా తయారు చేయాలని ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఇలాంటిది ఒకటి తీసుకొని దీన్ని నెమ్మదిగా కట్ చేయండి. ఈ విధంగా ఇది మనం టీవీ కొన్నప్పుడు, ఏదైనా హోమ్ థియేటర్ కొన్నప్పుడు, ఇది కొన్నప్పుడు సేఫ్టీ కోసం లోపల పెట్టి పంపిస్తారు ఫ్రెండ్స్. అలాంటిది ఒకటి తీసుకొని మనం దీన్ని నెమ్మదిగా కట్ చేసుకొని ఈ విధంగా దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చేప బ్లేడ్ ఒకటి తీసుకొని మనం దీని షేప్లో వచ్చేంత వరకు దీన్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్ట్ షేప్లో కొంచెం ఒకసారి మరింత పట్టిస్తే షేప్ కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం తీసుకోండి. బిర్యానీ సరిగా పట్టుకోవాలి, లేదంటే ఇది అయిపోతుంది. కొంచెం ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్. అందుకని సగం ముక్క చేయడం జరిగింది. కొత్త బ్లేడ్ పని చేయడం జరిగింది. माथा चलता है। ఇలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇదైతే మంచిగా మనకు మంచి తేలాడుతుంది ఫ్రెండ్స్. నీట్గా నొద్దుకు వస్తుంది కాక ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం లోతుకి వెళ్ళిపోయినా కూడా మనం చేసిన పని మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా నీట్గా చేసుకోవచ్చు. చెయ్యి మాత్రం తడబడకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్.
మనం కొన్న బెండ్ల కంటే కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. వీటిపై చాలా మంచిగా తేలాడుతుంది, తేలికగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది. ఇదే విధంగా మనం బెండుకున్న వైర్కి, గాలనుకున్న వైర్కి ఇది కట్టుకొని దాన్ని మనం చేపలు వేట చేయొచ్చు. ఇది మంచిగా పనిచేస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.